నేనంటే ఫస్ట్ పర్సన్, నీవంటే సెకండ్ పర్సన్, జగం అంటే థర్డ్ పర్సన్. ఈ మూడు ఇంక నాలుగోది లేదు. నేనుండా, నీవుండావు, ఈ జగం ఉంది. ఈ మూడు కూడా ఎరుకని భావించు. భావించి దీన్ని తీసేయి, వదిలేయి, వాయుము కలలాగా దీన్ని భావించి తీసేయము. తరువాత ఏదైతే ఈ ఉత్త బట్టబయలని ముందు చెప్పినామో దాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకు. ఎందుకంటే అది ఎప్పటికీ ఉండేది, అది శాశ్వతంగా ఉండేది. అటువంటి ఆ విషయాన్ని ముందు నుంచి చెబుతూ వచ్చాను నాయన. దాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని వదిలేయి అని చెబుతూ, ఇక మీదట ఎప్పుడైతే నీకు గురు సూచన అయ్యి పరిపూర్ణ తత్వాన్ని